పొద్దున్న లేస్తే గొడవ, రాత్రి పడుకునే ముందు గొడవ, మధ్యాహ్నం మీల్స్ తింటూ గొడవ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గొడవే పనిలా మారింది. ఎప్పుడు ఏ దేశంతో లొల్లు పెట్టుకుంటారో అర్థం కావడం లేదు గానీ ఇతరులను తన మాటలతో రెచ్చగొట్టడం మాత్రం ఆయనకు డైలీ హ్యాబిట్లా మారిపోయింది. మొన్నటికి మొన్న చైనా, మెక్సికో, కెనడాపై సుంకాలను పెంచుతూ ఆ దేశాలను ట్రిగ్గర్ చేశారు ట్రంప్. మరి ఆ దేశాలు ఊరుకుంటాయా? కెనడా, మెక్సికో, అమెరికాపై రిటర్న్ టారిఫ్లు విధిస్తామని కుండ బద్దలు కొట్టేశాయి. అటు చైనా ఏకంగా న్యాయ పోరాటానికి దిగింది. ట్రంప్ చర్యను సవాల్ చేస్తూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గరకు వెళ్లి కూర్చుంది. ఇంత జరుగుతున్నా ప్రెసిడెంట్ గారికి చీమ కుట్టినట్లు కూడా లేదు. నిజానికి ఆయనకు చీమలతో దోమలతో పని లేదనుకోండి. అమెరికా ఫస్ట్ విధానాలే సారికి ముఖ్యం. అందుకే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పై పడ్డారు. EU పైన ఆంక్షలు విధిస్తామని తేల్చి చెప్పేశారు. అంతటితో ఆగారా అంటే ఆగలేదు. యూరోప్ నాయకులతో తిట్టించుకుంటే సరిపోదు కదా. అందుకే ఆఫ్రికా ఖండంలోనూ అలజడి రేపాలని చూస్తున్నారు ట్రంప్. సౌత్ ఆఫ్రికాకు నిధులు ఆపేస్తానని బాంబు పేల్చారు. ఇలా ఆ ఖండం, ఈ ఖండం, ఆ దేశం, ఈ దేశమని భేదాలు చూడకుండా అందర్నీ సమాన దృష్టితో చూస్తున్న ట్రంప్ ఈక్వాలిటీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని వెటకారంగా మాట్లాడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంతకీ ట్రంప్ సుంకాల ప్రభావం ఎలా ఉంటుంది? అసలు ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు? డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆర్థిక వ్యవహారాల్లో తన దృఢమైన వైఖరిని ప్రదర్శించారు. ఇటీవల కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతులపై భారీ టారిఫ్లు విధించిన ట్రంప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పై కూడా సుంకాలు విధిస్తామని హెచ్చరించడంతో ప్రపంచ వ్యాపార వర్గాల్లో టెన్షన్ క్రియేట్ చేసింది. యూరోపియన్ యూనియన్ అమెరికాను తక్కువ చేసి చూసిందని, చాలా సంవత్సరాలుగా తమ కారణంగా EU లాభపడుతుందని ట్రంప్ చెబుతున్నారు. ఇకపై అలా జరగదని ఘాటుగా మాట్లాడుతున్నారు. అమెరికా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు EU పైన సుంకాలు అవసరమన్నారు ట్రంప్. అటు ట్రంప్ కామెంట్స్ పై EU అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. EU ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే తాము కూడా సమాన స్థాయిలో ప్రతిస్పందిస్తామని కుండబద్దలు కొట్టింది. అంటే టిట్ ఫర్ టాట్ అన్నమాట. కెనడా ఎలాగైతే అమెరికాపై రివర్స్ లో టారిఫ్లు విధిస్తుందో EU కూడా అమెరికాపై అలాంటి నిర్ణయమే తీసుకోవచ్చు. ఇక ట్రంప్ కేవలం EUని మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికాపై కూడా విమర్శలు గుప్పించారు. కొన్ని వర్గాల ప్రజల పట్ల దక్షిణాఫ్రికా అన్యాయంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కొందరి భూములను అక్కడి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. దక్షిణాఫ్రికాకు అమెరికా నుంచి వచ్చే నిధులను నిలిపివేస్తామని ప్రకటించారు. ఇలా ఒక దేశం తర్వాత మరో దేశంతో కయ్యానికి దిగుతున్నారు ట్రంప్. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పును తీసుకురావచ్చు. ట్రంప్ నిర్ణయాలు వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయని, దీని ప్రభావం కేవలం అమెరికా మాత్రమే కాకుండా యూరప్, చైనా, కెనడా, మెక్సికోతో పాటు ఇతర దేశాలపై కూడా పడుతుందని అర్థం చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ట్రంప్ చర్యలతో వ్యాపార వ్యయం పెరుగుతుంది, ఉత్పత్తి తగ్గిపోతుంది, దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు వస్తాయి. ఉదాహరణకు చైనా అమెరికాకు తన దిగుమతులను తగ్గిస్తే యుఎస్లో ఉన్న రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారు. చైనా అమెరికా టెక్ కంపెనీలపై ఆంక్షలు పెంచితే అప్పుడు యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల ఉత్పత్తుల ధరలు ఆకాశానికి అంటుతాయి. ఇక యూరప్ తన సుంకాలను పెంచితే అమెరికా వాహన పరిశ్రమలు నష్టపోతాయి. యూరోపియన్ యూనియన్ అమెరికా కంపెనీలకు మార్కెట్ లిమిటేషన్లు విధిస్తే టెస్లా, ఫోర్డ్, జనరల్ మోటార్స్ లాంటి కంపెనీలు భారీ నష్టాన్ని చవిచూస్తాయి. అటు మెక్సికో, కెనడా అమెరికా ఉత్పత్తులపై ఆంక్షల విధింపుతో అగ్రరాజ్యంలో ఉపాధి లోటు ఏర్పడుతుంది. సుంకాల విధింపుతో ప్రపంచ వ్యాపార వ్యవస్థలో ఉత్పత్తుల ఖర్చు పెరుగుతోంది. అమెరికా దిగుమతులకు అధిక సుంకాలను విధిస్తే ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అమెరికన్లు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. నిజానికి వ్యాపారాలు చేయడానికి ఏ దేశాల మధ్యనైనా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అయితే ట్రంప్ నిర్ణయాలు క్లారిటీ లేకుండా ఉంటున్నాయి. దీని కారణంగా పెద్ద కంపెనీలు పెట్టుబడులను తగ్గించేస్తాయి. అప్పుడు ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంది. ఉన్న ఉద్యోగాలు కోతకు గురవుతాయి. ఆర్థిక వ్యవస్థ మందకొడిగా మారుతుంది. పేదరికం పెరిగిపోతుంది. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీస్తోంది. ఇలా జరుగుతుందని ట్రంప్కు తెలియదా అంటే ఎందుకు తెలియదు? తెలుసు. 2018, 2019లో ట్రంప్ తీసుకున్న కొన్ని ఆర్థిక నిర్ణయాల కారణంగా అమెరికాలో చాలా ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు అంతకు మించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ స్థాయిలో నష్టం కలిగించడం 100% ఖాయంగా కనిపిస్తోంది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.